అందరికీ నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు సుప్రసిద్ధ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు. సో అక్టోబర్ మాసం తులారాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందో గురుగారి మాటలోనే అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురు. నమస్కారం అండి. సో తులారాశి వాళ్ళకి ఈ అక్టోబర్ మాసం ఏ విధంగా కలిసి రాబోతుంది, ఓవరాల్గా ఎలాంటి జాగ్రత్తలు పరిహారాలు తీసుకుంటే బాగుంటుందా? తప్పకుండా. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. ప్రేక్షకులందరికీ కూడా విజయదశమి దీపావళి శుభాకాంక్షలు. తులారాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది, అక్టోబర్ మాసంలో గ్రహ సంచార వీక్షణం, గ్రహ గమన గతులు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి తెలుసుకుందాం. గ్రహ సంచారం అనేది తెలుసుకునే ముందు ఆ గ్రహాలు ఏ రాశుల్లో సంచారం చేస్తున్నాయో తెలుసుకుందాం. మిథున రాశిలో గురువు యొక్క సంచారం అక్టోబర్ 18 వరకు కూడా, 18వ తారీఖు నుంచి కూడా కర్కాటక రాశిలోకి ప్రవేశం జరగటం, శని అక్టోబర్ 3 నుంచి వక్రగతిలో ఉండటం మీనరాశిలోనే, రాహు కుంభరాశిలోనే, అలానే కేతువు సింహరాశిలో సంచారం చేయటం జరుగుతుంది. శుక్రుడు సింహ కన్యా రాశిలో సంచారం చేయటం, రవి తులా వృశ్చిక రాశిలో సంచారం చేయటం, బుధ కుజులు తులా వృశ్చిక రాశిలో సంచారం చేయటం జరుగుతుంది. ఇది గ్రహస్థితి. ఇవన్నీ కూడా గోచారరీత్యా చెప్పబడే ఫలితాలు, జన్మజాతకాన్ని అనుసరించి కాదు. అంటే దిస్ ఇస్ ద ట్రాన్సిట్ సిస్టమ్ అంటారు. తులారాశి వాళ్ళకి తృతీయాధిపతి షష్టమాధిపతి అయిన గురువు నవమ స్థానంలో ఉంటాడు 18 వరకు. తర్వాత దశమ స్థానంలోకి వస్తాడు. ఈ నవమ స్థానంలో ఉన్న దశమ స్థానంలో ఉన్న ఆర్థిక పరంగా లాభాల బాటలోనే ఉంటారు. ఆర్థిక పరంగా పుంజుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఫైనాన్షియల్ పరంగా డెవలప్మెంట్ చెందే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే అక్టోబర్ 18 వరకు గురువు మంచివాడు. అంటే ఫైనాన్షియల్ పరంగా ఆర్థిక పరంగా ముందుకు తీసుకెళ్తాడు. మళ్ళీ 18 తర్వాత గురువు అనుకూలంగా ఉన్నాడు. కానీ 10వ తారీఖు తర్వాత శుక్రుడు మారుతాడు. వీళ్ళకి శుక్రుడు మారి ఏదైతే శుక్రుడు వచ్చేటప్పటికల్లా కన్యారాశిలోకి సంచారం చేస్తాడు. అలానే సింహరాశిలో ఉంటాడు. సింహరాశిలో నుంచి కన్యారాశి సంచారం చేస్తాడు. శుక్రుడు మారటం వల్ల కూడా కొంత అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఎక్కువ ఓవరాల్గా వీళ్ళకి ప్రథమార్థంలో బాగుంటుంది. అంటే 18వ తారీఖు లోపల శుక్ర గురువులు రెండూ బాగుంటారు. అంటే రాహువు యొక్క ప్రభావం వల్ల కూడా స్థానచలనం జరుగుతుంది. అంటే ఒక దేశం నుంచి మరొక దేశానికి వెళ్ళటం, ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి వెళ్ళటం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే రకరకాల రాష్ట్రాల్లో మహారాష్ట్రకి మారచ్చు, బీహార్కి మారచ్చు, కర్ణాటక మారచ్చు, తమిళనాడుకు మారచ్చు. అంటే ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి మార్పులు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దేశ విదేశాల్లో ప్రయాణాలు చేసే అవకాశాలు కూడా బాగా ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఓవరాల్గా వీళ్ళకి ప్రయాణం చేసే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. అది హైదరాబాద్ సిటీ అనుకోవచ్చు, గుంటూరులో అనుకోవచ్చు, విజయవాడలో అనుకోవచ్చు, వైజాగ్లో అనుకోవచ్చు, రాజమండ్రిలో ఎక్కడైనా సరే ఒక ఊరు నుంచి ఒక ప్రాంతానికి మారచ్చు, అదే ఏరియాలో కూడా మారచ్చు. ప్రయాణం చేసే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. విదేశాలకు వెళ్ళే అవకాశాలు కూడా బాగా ఎక్కువగా ఉన్నాయి ఈ రాశి వాళ్ళకి. తర్వాత గురువు యొక్క ప్రభావం ఏంటి అంటే, అయితే తులారాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుందో మనం ఒకసారి పరిశీలన చేస్తే, రాస్యాధిపతి శుక్రుడు గ్రహం అనేది అనుకూలంగా ఉంది. అలా రాస్యాధిపతితో పాటు మిగతా గ్రహాల యొక్క కలయిక ఏ విధంగా ఉందో ఒకసారి తెలుసుకుందాం. శని యొక్క ప్రభావం తులా వృశ్చికము, ధనస్సు, మకరం, కుంభం, మీనం. 6వ స్థానంలో శని యొక్క సంచారం వక్రస్థితిలో ఉంది. వక్రస్థితిలో ఉండటం వల్ల స్థానచలనం జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఉద్యోగ మార్పులు, ఇళ్ళు మార్పులు, కార్లు మార్పులు, రకరకాల జీవితంలో ఒక మలుపు తిరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మార్పులు జరిగే అవకాశాలు అంటే ఉద్యోగపరంగా కూడా ప్రమోషన్లు లభించడం, ఇళ్ళు మార్టాలు, ఇళ్ళు కొనుగోలు చేయటాలు, కొత్త ఇంట్లోకి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ద్వితీయార్థం అంటే ఇంకొక 12 రోజులు మధ్య రకంగా ఉంటుంది. మొట్టమొదటి 18 రోజులు బాగుంటుంది. తర్వాత మిగతా 12 రోజులు ఆర్థిక పరంగా పొదుపు చేసుకోవాలి. విచ్చలవిడిగా ఖర్చు పెట్టుకోకూడదు. ఫైనాన్షియల్ పరంగా జాగ్రత్త ఉండాలి. బంధుమిత్రులతోటి కానీ స్నేహంగా ఉండాలి. లౌకిక జ్ఞానంతో ఉండాలి. ఎవరితో కూడా డిస్ప్యూట్స్ రాకుండా, గొడవలు రాకుండా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. అలానే బుధుడి యొక్క ప్రభావం వల్ల కూడా వ్యాపార రంగంలో విశేషమైన కృషి చేస్తారు. వ్యాపార విస్తరణ కూడా జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఉద్యోగ ప్రయత్నాలు కూడా వీళ్ళకి సఫలీకృతం అయ్యే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. అయితే కుజుడి యొక్క ప్రభావం వల్ల కుటుంబంలో కలతలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి.
అక్టోబర్ చివరిలో, అక్టోబరు 20వ తారీఖు తర్వాత కుటుంబ పరంగా ఇబ్బందులు, వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ సరిగా లేకపోవటం, సర్దుబాటుతనం లేకపోవటం, భార్యాభర్తల మధ్యలో విమర్శలు, తర్వాత తండ్రి కొడుకుల మధ్య, అలాగే తల్లి కూతుర్ల మధ్యలో రకరకాల విమర్శలు, ఇవన్నీ కూడా కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి బహుజాగ్రత్తగా ఉండాలి. ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా జీవితంలో ఏదో మనిషి బతికేది కొన్నాళ్ళే, పునరపి జన్మం పునరపి మరణం, బతికేది లేదు పెట్టేది లేదు. ఆ బతుకు తెరువు కోసం వీళ్ళు ఏం చేస్తారంటే కొట్టుకుంటుంటారు. పెళ్ళయిన తర్వాత చదువులు ఇవన్నీ ముగించిన తర్వాత 30 ఏళ్ళు ఉంటాడు. 30 ఏళ్ళు ఇప్పుడు భార్యాభర్తలు కలిసి ఉండేది. పాత రోజుల్లో 55 ఏళ్ళు ఉన్నారు. కానీ ఇప్పుడంతా ఇప్పుడు 35కో 30కో పెళ్లి చేసుకుంటారు. బతికేడే వాడు 65 ఏళ్ళకి బతకడు. 30 ఏళ్ళు బతుకుతాడు. ఈ 30 ఏళ్ళ కాపరాని కోసం అహంకారము, గర్వము, డబ్బు, ఏదో బ్రహ్మానందం సినిమాలో చెప్పిన 500 ఏళ్ళు బతికినట్టుగా వీళ్ళు బతుకుతుంటారు. పేరైనా డబ్బైనా ఏదైనా శాశ్వతం కాదండి. పేరు కూడా బాగా ఒక ముఖ్యమంత్రి పేరు అనుకుంటాము, ఆయన చేస్తాడు. తర్వాత జనరేషన్లో ఆ పేరు తెలియదు. ఆ ప్రైమ్ మినిస్టర్ పేరైనా తెలియదు, ఆ ముఖ్యమంత్రి పేరైనా తెలియదు, ఆ టీవీలో వచ్చే వాళ్ళ పేర్లు తెలియదు. ఆ బతికున్నంతకాలం వాళ్ళు టీవీలో ఉండి, యూట్యూబ్ ఛానల్లో ఉండి, సినిమాలు నటించి, రాజకీయ పరంగా కానీ వ్యాపార పరంగా ఉన్న వ్యక్తులు ఆ నటించి ఆ పాత్రలో ఉన్నంత వరకే జీవం. ఆ తర్వాత ఎవరు మర్చిపోయే రకమే. ఆ తర్వాత ఎవరు గుర్తుంచుకోదేది ఏమీ లేదు. కాబట్టి ఇలాంటి ఎప్పుడో ఈ జన్మ అనేది నీటి మీద పడవ లాంటిది. ఆ పడవ ఎప్పుడైనా మునిగిపోవచ్చు ఆ నీటిలో. ఆ మునిగిపోయినప్పుడు ఏం చేస్తా అంటే పడవ తేలాడినప్పుడల్లా మనలో గర్వం, అహంకారం వస్తూ ఉంటుంది. నేను తేలాడి, నేను పడవలో ఉంటున్నానని. అలా అహంకారాన్ని కూడా తగ్గించుకోవాలి. మనిషి బతికేది లేదు పెట్టేది లేదు. కళ్ళు మూతపడిపోగానే ఎవడెక్కడికి వెళ్ళాడో ఎవడికి తెలియదు. అందువల్ల అహంకార ధోరణి తగ్గించుకోవాలి. ప్రపంచంలో ప్రజలందరూ కూడా జాతకపరంగా ఏదైతే ఉంటుందో జీవితాన్ని జాగ్రత్తగా నడిపించుకొని ముందుకు వెళ్తే మన లైఫ్ అనేది లీడింగ్ చేసుకునే అవకాశాలు అనేవి ఎక్కువ ఉంటాయి. కాబట్టి భార్యాభర్తల మధ్యలో కూడా అభిప్రాయ భేదాలు రాకుండా, భార్య ఒక మాట అన్నదని, భర్త ఒక మాట అన్నాడని, తండ్రి ఒక మాట అన్నాడని, కొడుకు ఒక మాట అన్నాడని, ఏమో ఆ మాట అంటే ఏమి, రాజకీయ నాయకులు మాట అంటే ముఖ్యమంత్రులు కాదు తుడుచుకొని వెళ్ళారు వాళ్ళు. లేకపోతే అంత రాజయోగం కలగదు వాళ్ళకి. నిజం చెప్పాలంటే మామూలు వ్యక్తులకే కోపం ఎక్కువ. రాజకీయ నాయకులు పాపం వాళ్ళు ఏదో రకంగా ముందుకు వెళ్ళిపోతుంటారు. అది కూడా అదృష్టమే. అందువల్ల ఏది కూడా డిస్ప్యూట్స్ రాకుండా, డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ రాకుండా చాలా జాగ్రత్తగా ఉండి, అంటే ఈ రాశి వాళ్ళకి ఏం జరుగుతుందంటే ఈ నెలలో కుటుంబ పరంగా కలహాలు జరుగుతాయి. ఆ కలహాలను అరికట్టుకోండి. అలానే కలహాలతో పాటు ఆరోగ్యపరంగా ప్రమాదాలు జరగకుండా చూసుకోండి. అంటే వాహన ప్రమాదాలు, ఆరోగ్యపరంగా ప్రమాదాలంటే ఏమిటో వాహన ప్రమాదాలే, దీర్ఘకాలిక వ్యాధుల వల్ల కాదు. వాహన ప్రమాదాలు జరిగే అవకాశాలు అంటే వాహనాల మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్త ఉండండి. గ్రాస్పింగ్ పవర్ ఉంది కదా అని ఎక్కువ మందితో మాట్లాడి వాళ్ళతో ఆర్గ్యుమెంట్స్ చేయొద్దండి. కుటుంబంలో కలహాలు అనేది ఉండకూడదు. సరే ఒక మనిషి అన్నాడు, సర్దుబాటుతనంతో ముందుకెళ్ళటమే లైఫ్ని. కానీ పాప అనుకుని వెళ్ళిపోవటం అంతే. అంతకంటే ప్రపంచంలో చేసే మనిషి ఏమీ లేదు. కాబట్టి కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకు వెళ్ళిపోవటం అంతే. విశేషంగా ఎలాంటి పరిహారాలు, దైవారాధన వీళ్ళకి బాగా కలిసి వస్తుంది? మంగళవారం రోజున రాహుకాలంలో దీపం పెట్టడం, అలానే అంగారక యుద్ధే శక్తి హస్తాయదీమే తన్నో భౌమ ప్రచోదయాత్ అనే మంత్రం చక్కగా చదువుకోవటం, అంగారకుడి యొక్క ఆరాధన చేయటం, ఎవరితో కూడా గొడవలు పెట్టుకోకుండా వివాద రహితుడిగా ఉండటం మంచిది. అంటే మౌనం అనేది చాలా ఇంపార్టెంట్. మౌనం వహిస్తే ఆటోమేటిక్గా కొన్ని మంచి పనులు జరుగుతాయి. అదొక పెద్ద రెమెడీ. అది అన్ని పూజల కంటే రెమెడీ అదే పెద్ద రెమెడీ. నిజం చెప్పాలి, కాలం కలిసి రాలేదంటే కాలం కాటేస్తుందట. ఆ కాటు వేయకుండా తప్పించుకోవాలంటే మౌనంగా ఉండాలి. ఎదుటివాడు ఏ విధన్నా కూడా నోరు మూసుకొని ఉండాలి కొన్ని రోజుల పాటు. తర్వాత మనం మాట్లాడుకోవచ్చు. అందువల్ల అంగారకుడి యొక్క ఆరాధనతో పాటు సూర్యుడి యొక్క నమస్కారాలు చేయటం, సూర్యాష్టకం అని ఒకటి ఉంటుంది. సూర్యాష్టకం చదువుకోవటం ఒకటి, శని యొక్క ప్రార్థన చేయటం, శనికి ప్రదక్షిణాలు చేయటం చాలా మంచిది. దానివల్ల వాళ్ళకి మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఓవరాల్గా ఈ రాశి వాళ్ళందరికీ అక్టోబర్ మాసం ఈ విధంగా ఉంటుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది మీ మాటల్లో చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు. నమస్కారం.